రాష్ట్రంపై ఎల్నినో పంజా విసురుతున్న తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 5 జిల్లాల పరిధిలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. 2000 క్యూసెక్ల నుంచి ప్రవాహాన్ని క్రమంగా 5000 క్యూసెక్లకు పెంచుతూ మొత్తంగా 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. సాగర్ జలాలను సాగు అవసరాలకు మళ్లించకుండా అధికారులు ప్రత్యేక బృందాలతో పర్యవేక్షించనున్నారు. ఈ ప్రక్రియ ఎలా సాగనుందనే వివరాలను గ్రౌండ్ రిపోర్ట్లో మా ప్రతినిధి వీరాంజనేయులు వివరిస్తారు. ధన్యవాదాలు రాణి. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు నెల ముగుస్తున్నప్పటికి కూడా వర్షాలు పడకపోవడంతో సాగునీటి సమస్యతో పాటు తాగునీటి సమస్య అయితే మొదలైంది. అటు కృష్ణా పరివార ప్రాంతంలో వర్షాలు పడకపోవడం, ప్రధాన జలాశయాలైనటువంటి శ్రీశైలం కావచ్చు, నాగార్జునసాగర్లో కూడా పూర్తిస్థాయి నీటి సామర్థ్యం లేకపోవడంతో ఆ ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు రావట్లేదు. దీంతో ఏదైతే కాలువల మీద ఆధారపడి ఉన్నారో ఆ సాగు చేసే రైతులు వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అటు జలవనరుల శాఖ అధికారులు అయితే సాగునీటికి ఎలాంటి వెసులుబాటు లేదని ఖచ్చితంగా మీరు ఈ పంటల మీద ఆధారపడదు, ఈ నీటి మీద ఆధారపడదని చెప్పారు. మరోవైపు తాగునీటి సమస్య కూడా జటిలమవుతుంది. ఎందుకంటే ఆగస్టు నెల ముగుస్తుంది, ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడం, ఎల్నినో ప్రభావం వల్ల కూడా ఆ చెరువులే గతంలో నింపి ఉన్న చెరువులలో నీరు కూడా పూర్తిగా అయిపోయిన అడుగంటిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటి తాగునీటి సమస్య ఇబ్బందితో ప్రజలకు ఇబ్బంది పడకూడదన్న కోణంలో ఆలోచించినటువంటి ప్రభుత్వం ఈరోజు నాగార్జునసాగర్ కుడికన కాలువ దగ్గర నుంచి నీటికి తాగునీటికి అయితే నీటిని విడుదల చేయడం జరిగింది. ఉదయం అధికారులు అయితే 500 క్యూసెక్లతో మొదలుపెట్టి సాయంత్రానికి 2000 క్యూసెక్ల నీరు కిందకి విడుదల చేస్తున్నారు. దాదాపు 8 టీఎంసీల నీరుని ఈ కుడి కాలువ పరిధిలో ఉన్నటువంటి పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి చెరువులను నింపేందుకు అయితే ఉపయోగించనున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ 442 చెరువులు నింపేందుకు జలవనరుల శాఖ అధికారులు ఆమోదం తెలిపిన నేపథ్యంలో సాగర్ నుంచి నీరు కిందకి విడుదలవుతుంది. అయితే ఇప్పటికే ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రధానంగా చూసుకుంటే సాగర్ కుడి కాలువకు సంబంధించి ఎంతోమంది రైతులు పంట వేస్తున్నారు. వాళ్ళంతా కూడా సాగునీటి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కాలువ నుంచి వచ్చే నీటిని ఎక్కడ సాగునీటికి ఉపయోగిస్తారో అన్న కోణంలో అయితే అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. అటు జలవనరుల శాఖ అధికారులు కూడా అటు జిల్లా కలెక్టర్లకి అదేవిధంగా ఇతర అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ నీటిని ఖచ్చితంగా ఇతరత్ర అవసరాల కంటే వ్యవసాయ అవసరాలకు అదేవిధంగా సాగుకు ఉపయోగించకుండా కేవలం చెరువులు నింపేందుకు తాగునీటి అవసరాలకు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని, ఆ విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లాలో కూడా ఉన్నతాధికారులు పక్క ప్రణాళికతో అటు పోలీస్ శాఖతో అదేవిధంగా రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ వీళ్ళందరితో కూడా మమేకమవుతూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బృందాలు ఎప్పటికప్పుడు కాలువల దగ్గర ప్రహరా కాస్తూ ఆ నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా, ఆ నీటిని రైతులు దారి మళ్లించకుండా అదేవిధంగా తమ పంట పొలాలు పెట్టుకోకుండా పూర్తి స్థాయిలో అవి చెరువులకు వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ 5 జిల్లాల పరిధిలో ఉన్నప్పుడు 442 చెరువులు నింపాలంటే దాదాపు 4 టీఎంసీ 3.5 నుంచి 4 టీఎంసీల నీరు అవసరమవుతుంది. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఇంకా భవిష్యత్తులో చాలా అవసరాలు ఉన్న నేపథ్యంలో పైనుంచి ఎగునీరు ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశం లేని పరిస్థితిలో ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పుడు విడుదల చేస్తున్న నీటిని పక్కదోవ పట్టించకుండా పూర్తి స్థాయిలో తాగునీటికి ఉపయోగించాలనే అధికారులు నిర్దేశించిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ కాలువల దగ్గర పర్యవేక్షిస్తున్నారు. వీటి ద్వారా దాదాపు 10 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా కాలువలన్నీ కూడా బీడుబడి ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆ కాలువలన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. ఇప్పుడు ఈ నీరు ఒక్కసారిగా రావడంతో కొంతమేరకు వృధా పోయే నీరు కూడా ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే దాదాపు 10 రోజుల పాటు ఈ నీటి ప్రవాహాన్ని కాలువ ప్రాజెక్ట్ నుంచి దిగువ విడుదల చేస్తున్న పరిస్థితిలో ఈ 10 రోజులు కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రతి చోట కూడా ఎక్కడా కూడా రైతులు ఈ మోటార్లతో అదేవిధంగా పంపులు ఉపయోగించి పైపులు వేసి నీటిని పంట పొలాలు పెట్టుకోకుండా పూర్తి స్థాయిలో ఆ నీటిని చెరువులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్దేశించిన నేపథ్యంలో అటు జలవనరుల శాఖ అధికారుల ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా అటు పల్నాడు జిల్లాలో, గుంటూరు జిల్లాలో, బాపట్ల అదేవిధంగా చూసుకున్నట్టయితే అటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలో కూడా రైతులు ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఆ దిశగా కూడా చర్యలు చేపట్టారు. ఈ రోజే ఉదయమే నీటి విడుదల జరిగిన నేపథ్యంలో రానున్న 10 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ 10 రోజులు కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఈ పర్యవేక్షణ చేయనున్నారు. ఎందుకంటే మన పల్నాడు తీసుకుంటే దాదాపు 130 చెరువులు ఉన్నాయి. అదేవిధంగా గుంటూరు జిల్లా పరిధి వచ్చేసి 85 చెరువులు ఉన్నాయి. అదేవిధంగా బాపట్ల జిల్లాలో 63 చెరువులు ఉన్నాయి. ఇవి కాకుండా అటు ప్రకాశం, మార్కాపురంలో మరొక 160 చెరువులు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే 442 చెరువులు. ఈ 442 చెరువులు కూడా నీటిని పూర్తి స్థాయిలో పెడితే కానీ రానున్న రోజుల్లో తాగునీటి సమస్య రాకుండా కొంతమేరకు ప్రజలకు అండగా ఉండే అవకాశం ఉంటుంది.
లేదు ఈ నీరు వృధా చేసినట్టయితే లేదా పంట పొలాలకు పెట్టినట్టయితే మళ్ళీ నీటి ఎద్దడి ప్రారంభమవుతుంది. తద్వారా తాగునీటి సమస్య ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఆ నీటిని సర్దుబాటు చేయాలంటే మరింత కష్టమవుతున్న నేపథ్యంలో జలవనరుల శాఖ అయితే చాలా ఈ విషయంలో అయితే చాలా కరాఖండిగా చెప్పింది అధికారులు కూడా ఆ విధంగా అప్రమత్తం అవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా సాగునీటికి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు అందరికీ కూడా సురక్షితమైన తాగునీరు అందించేందుకైతే అటు జలవనరుల శాఖ ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకుంటుంది. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. ఓవర్ టు స్టూడియో.